దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మరి గత కాలంలో భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని కాపాడి ఈ విపత్తులో విజయవాడలో జరుగుతున్నటువంటి వరదలో అనేక మంది జరిగినటువంటి పరిస్థితిని బట్టి వేదనతో అనేక మంది మరణించిన విధానాన్ని బట్టి ఎన్నో కోల్పోయినటువంటి విధానాలను బట్టి ప్రాణాలు కోల్పోయారు, వస్తువులను కోల్పోయారు, పంటను కోల్పోయారు, గృహాలను కోల్పోయారు, బిడ్డల్ని కోల్పోయారు. వారందరిని బట్టి కూడా మనసులో వేదనతో ఉంటున్నప్పటికీ దేవుని యొక్క కృపకి మనం పాత్రులుగా ఉంటూ నేను దేవునికి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నా. మా పరిస్థితి కూడా చాలా దారుణాతి దారుణం. మేము మా క్యాంపస్ కట్టి మా ఇల్లు కట్టి 25 సంవత్సరాలు ఎన్నో వరదలు వచ్చాయి, భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఎప్పుడు కూడా మా లోపలికి మాత్రం రాలేదు. మంచి నిద్రలో ఉన్నప్పుడు గబా గబా తలుపులు కొట్టారు. మా దగ్గర పనిచేస్తున్న ఒక ఫ్యామిలీ. భయం వేసింది, ఎందుకంటే అంత క్రితం అదే తలుపుల గోల, ఇల్లు కాలిపోయినప్పుడు అదే బాధ. తలుపు కొట్టి మా ఇంట్లో అమ్మాయి ఎవరు వచ్చి తలుపు కొట్టినా భయం వేస్తుంది. చిన్నబాబు గబక్కిన లేచిపోయాడు. అందరం ఒకే చోట పడుకుంటున్నాం. అందరం ఈ ఆగస్టు మాసం అంతా కూడా కింద పడుకుంటున్నాం, నేల మీద పరుపులేసి. ఏ టైంలో ఎవరు వచ్చి ఏ తలుపు కొడతారా అనేటువంటి భయంతో ఒక చోట ఉందాము అని చెప్పి వెంటనే లేచి వెళ్ళినప్పుడు బాబు లోపలికి వచ్చి, మమ్మీ కంగారు పడవద్దు, వరద నీరంతా వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. సరే అని చెప్పి లేచి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ మొత్తం అసలు మోకాళ్ళ నీళ్ళు వచ్చేసి బయట చెప్పటానికి వీల్లేదు. కానీ దేవుని బిడ్డలారు, దేవుని కృపను బట్టి నిన్న కూడా భయంకరమైన నీళ్ళు ఉన్నాయి. నా ఈవినింగ్ నేను టెక్స్ట్ పెట్టే వరకు కూడా నేను రోడ్డు మీదకి ఎవరినో ఒకరిని పంపించడం, మన వెహికల్ వెళ్తుందా వెళ్ళదా చూసి రండి అంట. ఆశ్చర్యం ఏంటంటే దేవుని కృప, ఆయన సన్నిధిని పోగొట్టుకోవటం ఆయన బిడ్డలకి ఆయన ఇష్టం ఉండదు. ఆయన సన్నిధికి రావాలి ఆయన బిడ్డలు, మార్గం సరళం చేస్తాడు. నేను సిద్ధపడుతున్నప్పుడు మా అయ్యగారు వచ్చి, దేవునికి స్తోత్రం, మనకు రోడ్డు కనిపిస్తుంది 10 రోజుల తర్వాత అన్నారు. అప్పుడు ఎందుకంటే మా పక్కనే పంట కాలువ అండి. హాస్టల్ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చారేసాం బయటికి, చాలా రోజులు మా దగ్గరే ఉంచాం. కానీ తల్లిదండ్రులు ఏమో మా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మేము ఉంటున్నాం సార్, పిల్లల్ని తీసుకెళ్తాము అంటే మాకు చాలా బాధ. ఉంచండి మేము చూసుకుంటామంటే, లేదు సార్ తీసుకెళ్తాం 2 రోజులన్న మా దగ్గర. అప్పుడు ఒక్కొక్కళ్ళని, ఎందుకంటే ఏ మాత్రం ఒక చిన్న బిడ్డ చెయ్యి జారిందో తండ్రి పట్టుకున్న తల్లి పట్టుకున్న పక్కనే పంటకాలవన్నీ పడిపోవటమే, కొట్టుకుపోవటం. ఆ పంటకాల ప్రవహిస్తుంది బాగా. అయితే దేవుని కృపను బట్టి మనల్ని కాచి కాపాడిన దేవునికి మనం ఎంతైనా వందనాలు తెలియజేసుకుందాం. ఇవాళ ఎక్కడ చూసినా, నిన్న ఎవరో పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అంటున్నారమ్మా, ఎంత విపత్తులో ఎక్కడ చూసినా సహాయం క్రైస్తవులే చేస్తున్నారు, మన క్రైస్తవులే వెళ్ళిపోయి సహాయం చేస్తున్నారు విజయవాడలో అంటే. అవునండి, మేము కూడా మాకు తోచింది ఏదో చేయటానికి చూస్తున్నాము అని చెప్పి. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ